ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. AB6 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 11 ఫిబ్రవరి 2024 నుంచి 17 ఫిబ్రవరి 2024 వరకు వార ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో ఎదుటివారి యొక్క సహాయ సహకారాలు చాలా అధికంగా ఉంటాయి. తాము శత్రువులుగా భావించే వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దూరపు బంధువర్గీయులతో అనుకూలంగా గడుపుతూ ఉంటారు. మొదలుపెట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న అవసరానికి ధనం సమకూరుతూ ఉంటుంది. నూతన వ్యాపారస్తులు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి సాధిస్తారు. పరిశ్రమలకు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వాములతో అనుకూలంగా గడపడం మంచిది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఊరట కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారంలో నిరంతరం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. ఈ రాశివారు ఈ వారంలో గృహ సంబంధమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఇంతవరకు ఉన్న ఒత్తిడి చికాకులు తొలగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. తమ యొక్క శ్రమ కాలం దుర్వినియోగం కాకుండా చూసుకుంటారు. ఏదైనా పనులు మొదలుపెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మొదలు పెట్టడం మంచిది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం. అన్ని రంగాల్లో ఆశించిన వారికి ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. వారం చివరలో చేపట్టిన పనుల్లో అనవసరమైన ప్రయాసలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తి కొంత తక్కువగా ఉంటుంది. శత్రువులు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆశించినంత ఫలితాలు లభించకపోవచ్చు. వ్యాపారస్తులు శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ఉద్యోగస్తులు ఆశించినంత ఫలితాలు సాధించలేరు. అనుకూలమైన ఫలితాల కోసం ఈ రాశివారు జయ జయ శ్రీమాత్రే నమః జయ జయ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం మంచిది. మిథున రాశి. ఈ రాశివారు ఈ వారంలో అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తి వ్యాపారస్తుల్లో కొంత ఒత్తిడి కలిగిన చివరిలో లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సంబంధంగా తీసుకునే నిర్ణయాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. సంతానం విషయంలో ఆశించినంత ఫలితాలు సాధించలేకపోతారు. ఉద్యోగస్తులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తూ ఉంటారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసుకుంటారు. బంధుమిత్రులతో అనుకూలంగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఈ రాశివారు నిరంతరం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార సంబంధమైన పెట్టుబడులు అధికంగా ఉంటాయి. గృహ సంబంధమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవాపరమైన కార్యక్రమాల్లో దృష్టి సారిస్తారు. సోదరులతో అనుకూలంగా మెలిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైన పనుల్లో సహాయ సహకారాలు అందరివి లభిస్తూ ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన సమయం. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు తమ ఒత్తిడిని అధిగమించడం కోసం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం వల్ల తమ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. కుటుంబ సంబంధమైన వివాదాలు పరిష్కరిస్తారు. సంతాన విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గృహ సంబంధమైన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.
నిరుద్యోగులకు తాము చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి ఉన్నా వాటన్నిటినీ కూడా అధిగమించే అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు జాగ్రత్తగా చేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాలను సాధించడం కోసం, ఉద్యోగాల్లో ఉన్నతి కోసం ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం మంచిది. కన్యా రాశి. ఈ రాశివారు ఈ వారంలో స్థిర చరాస్తులపై దృష్టి సారిస్తూ ఉంటారు. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దూర బంధువుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో అధికంగా పాల్గొనడం మంచిది. కుటుంబ సంబంధ విషయాల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థాన మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. లాభాలు సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం కోసం నిరంతరం తమ శక్తిని పెంచుకోవడం తప్పనిసరి. ఈ రాశివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం వల్ల తమ యొక్క లోపాలని అధిగమించే అవకాశం కనిపిస్తుంది. తులారాశి. ఈ రాశివారు ఈ వారంలో దూర ప్రయాణాలు అధికంగా చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో తమకు ఉండే ఒత్తిడిని అధిగమిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందుండి సహాయం చేస్తూ ఉంటారు. బంధువర్గీయులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు స్నేహ సంబంధాలు పెంచుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రుణభారం కొంత తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు ఈ వారంలో ఇంకా అనుకూలమైన ఫలితాలు సాధించడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈ వారంలో నూతన కార్యక్రమాలు ఉత్సాహంతో ప్రారంభించి పూర్తి చేస్తూ ఉంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకై ఆహ్వానాన్ని స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజనాత్మకత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాదుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు మరింత ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అధికారుల యొక్క ప్రశంసలు అందుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం వల్ల ఇంకా ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు. ఈ రాశివారు ఈ వారంలో దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అధికంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. సమాజంలో తమ గౌరవాన్ని విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన సంబంధ విషయంలో శుభవార్తలు వినే అవకాశం, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక ఒత్తిడులు కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం, నెమ్మదితనం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు నిరంతరం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఇంకా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవం, మర్యాద, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే వాటిపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడే సూచనలు, అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. తాము చేసే పనుల్లో ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. సోదరులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. అన్ని రంగాల వారికి మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారులతో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాల వైపు వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ రాశివారు నిరంతరం అనుకూలమైన ఫలితాల కోసం
హరహర శంకర జయ జయ శంకర అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో ప్రముఖుల నుండి పరిచయాలు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. భూ సంబంధమైన విషయాల్లో, క్రయ విక్రయాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆదాయం కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారస్తులు భాగస్వాములతో అనుకూలమైన సంబంధాలు ఏర్పరచుకుంటారు. సోదర వర్గీయులతో కొంత అలజడి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. చికాకులు మొదలైనవి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు ఎక్కువగా తొందరపాటు పడకుండా ఉండడం మంచిది. ఈ రాశివారు నిరంతరం జయ జయ శ్రీమాత్రే నమః జయ జయ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల తమకు ఉండే లోపాలను అధిగమించే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి. ఈ రాశివారు ఈ వారంలో సోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలైన వాటిలో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారస్తుల్లో ఆశించినంత ఫలితాలు సాధించలేకపోవచ్చు. కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధువర్గీయులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు నిరంతరం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఈ వారంలో ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 14న శ్రీ పంచమి ఉన్నందున ఆ రోజున అన్ని రాసుల వారు కూడా శక్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. ఇవి ఈ వారం ఫలితాలు. వచ్చే వారం ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం.